హాయ్ అండి. నేను ఈరోజు మా ఇంట్లో క్యాబేజీ కూర చేసుకుంటున్నాను. ఆ క్యాబేజీ కూరని ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. సన్నగా తరిగి పెట్టుకున్నానండి అన్ని కూరగాయలు. స్టవ్ మీద అయితే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. అది వేడైన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసేసుకున్నాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు కూడా వేసేసి కొంచెం ద్వారగా వేపుకుంటాను. వేగిన తర్వాత చూడండి తాలింపు దినుసులు అయితే వేగుతున్నాయి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరగబెట్టుకున్న పచ్చిమిర్చి అయితే 2 వేసేసాను. దీంట్లోనే ఆనియన్స్ కూడా, ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. వేసి అవి కొంచెం దోరగా వేగే వరకు ఉంచుకుంటాను. చూడండి అలా అయితే వేగిపోయినాయండి. వేగిన తర్వాత నేను 2 టమాటాలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసి వేపుకుంటాను. చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసాను. చూడండి చక్కగా వేగినాయండి. వేగిన తర్వాత దీంట్లో నేను ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకుంటాను. కలుపుకొని బాగా వేపుకుంటాను. చూడండి బాగా వేగినాయండి. వేగిన తర్వాత నేను దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు అయితే వేసేస్తున్నాను. కడిగి నీట్గా పెట్టుకున్నానండి. దీన్ని కలుపుకొని
దాని మీద ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని కొంచెం ఆ వాటర్తో ఉడికేంత వరకు ప్లేట్ అయితే పెట్టేసుకోవాలని దాని మీద ప్లేట్ పెట్టుకుని దాంట్లో ఉన్న వాటర్తో అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఉడికిపోయాక చూడండి చక్కగా ఉడికిందండి. ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి నేను ఒక స్పూన్నర సాల్ట్ అయితే తీసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటాను. చిటికెడు ఒక అర స్పూన్ పసుపు, చూడండి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా ప్లేట్ పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిస్తే కూర అనేది క్యాబేజీ కర్రీ కూర అనేది చక్కగా గ్రేవీతో చక్కగా రెడీ అవుతుంది. నేనైతే నేను ఇలా చేసుకుంటానండి. మీరైతే ఇంకా ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నాకు వచ్చిన విధంగా నేనైతే చేసుకుంటున్నాను ఇంట్లో. చూడండి చక్కగా వేగిపోయింది. కారం, ఉప్పు మొత్తం కూడా పట్టి చక్కగా ఉడికిపోయిందండి. దీని మీద కొంచెం నేను ఒక 5 మినిట్స్ ప్లేట్ అయితే పెట్టుకుని చక్కగా ఉడికించుకుంటాను. చూడండి చక్కగా కారం, ఉప్పు మొత్తం కూడా చక్కగా పట్టిపోయింది. తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగు పడుతుందండి. అడుగు పడితే మళ్ళీ మాడు వాసన వస్తుంది. ఇంతేనండి, నేను సింపుల్గా ఇంట్లో అయితే నేను ఇలా క్యాబేజీ కూర అయితే రెడీ చేసుకుంటాను. మీరు ఇంకా ఎలా చేస్తారో కామెంట్స్ అయితే చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. మీరు చెప్పిన విధంగా నేనైతే ట్రై చేస్తాను. అయిపోయిందండి. నేను దీంట్లో అయితే కొంచెం సన్నగా తరగబెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇంతేనండి క్యాబేజీ కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్స్ కూడా చేయండి.
ఇంతేనండి. నేను ఇక తీసేసి స్టవ్ మీద నుంచి కింద పెట్టేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటాను. ఇంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్నానండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే అండి.